ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామం అమ్మ శరణం తిరుపతమ్మ శరణం నామస్మరణతో మార్మోగిపోయింది. శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అఖండ జ్యోతి స్థాపనతో పెద్ద తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 40 రోజులుగా తిరుపతమ్మ దీక్ష నిర్వహించిన స్వాములు తిరుముడి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలినడకన గ్రామాన్ని చేరుకున్న దీక్షా స్వాములు అమ్మవారి నామ సంకీర్తన చేస్తూ తిరుముడి సమర్పించారు. పెద్ద తిరునాళ్ల మహోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తజనం పోటెత్తారు. పెనుగంచిప్రోలులో పెద్ద తిరునాళ్ల మహోత్సవం పైన మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. మమత, ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువై ఉన్నటువంటి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ వారి ఆలయంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి అంగరంగంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అమ్మవారు స్వామివార్లకు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పెనుగంచిప్రోలు వైపు వస్తున్నటువంటి వాహనాల తాకిడి కానీ బస్సుల రద్దీని కానీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రత్యేకమైన రూట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాము. అమ్మవారి కళ్యాణం జరిగేటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఎంత శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారో మనం చూస్తున్నాము. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక పూలతోటి అమ్మవారి యొక్క కళ్యాణ వేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఏదైతే పౌర్ణమి గడియల్లో ఆరు బయట పండు వెన్నెల్లో జరిగేటువంటి ఈ కళ్యాణాన్ని చూసేందుకు వచ్చేటువంటి భక్తులతో పాటు వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులే కాదు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రముఖ నాయకులందరూ వస్తారు. అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి అధికారులకు కానీ అనధికారులకు కానీ వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం చూస్తే మున్నేరు వాగు సెంత ఉన్నటువంటి ఇక్కడ ఈ యొక్క ఏదైతే కళ్యాణ మండపానికి ఎదురుగా కూడా ఇక్కడ ప్రత్యేక గ్యాలరీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీఐపీల కోసం అలాగే వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. రాత్రి 9:30 గంటల సమయంలో ప్రారంభమయ్యేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు ఇప్పటికే రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి తిరుపతమ్మ భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే పండు వెన్నెల్లో ఆరు బయట జరిగేటువంటి ఈ కళ్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు కాబట్టి కళ్యాణ మండపాన్ని కూడా మనం చూడవచ్చు. సుమారు 10 అడుగుల ఎత్తులో కూడా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా అమ్మవారి కళ్యాణం జరిగేటువంటి దృశ్యాలు అందరికీ కనిపించేలాగా కూడా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను తాకిడి దృష్టిలో పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే అమ్మవారి ఏదైతే దీక్షా విరమణకి సంబంధించి 40 రోజుల పాటు దీక్ష చేసినటువంటి భక్తులందరికీ కూడా ఈ రోజు నుంచి విరుముడి ఎవరైతే విరుముడి తీసేస్తున్నారో వారందరికీ కూడా ఈ విరుముడి సమర్పించేటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వీఐపీల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఇటు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బలగాల మధ్య కూడా ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమ్మవారి కళ్యాణం జరిగేటువంటి ప్రాంతాన్ని చూపించేటువంటి పరిస్థితి ఇప్పుడు మన వీడియోగ్రాఫర్ అయితే చూపిస్తూ ఉన్నారు. అయితే అమ్మవారి కళ్యాణం జరిగేటువంటి ప్రాంతం అంతా కూడా చాలా విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఇక్కడ సిద్ధం చేశారు. అమ్మవారు స్వామివారి కళ్యాణం అటు ఎల్ఈడి స్క్రీన్లోనే కాదు నేరుగా కూడా చూసే విధంగా కూడా
ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే పూల డెకరేషన్ అంతా కూడా సాధారణంగా మనం చూసినంత వరకు ఎవరో పూల డెకరేషన్ చేసినటువంటి వారి బయట వ్యక్తులు చేస్తారు, కానీ ఇక్కడ అమ్మవారికి చేసేటువంటి ఈ యొక్క కళ్యాణ మండపానికి సంబంధించి మొత్తం శాస్త్రోక్తంగా ఇక్కడ వేద పండితులు మాత్రమే ఇక్కడ పూల డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు వచ్చేటువంటి భక్తులను తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసులు కూడా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి పెనుగంచిపోలికి వచ్చేటువంటి రహదారులన్నిటి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఆ రూట్లను కూడా మరిచి ఇక్కడికి భక్తుల్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మున్నేరు వాగు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క విశాలమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ అమ్మవారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. ఇప్పటికే భక్తులు కొంతమంది కళ్యాణ జరిగేటువంటి ప్రాంతానికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 9:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు ఇక్కడ భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మమతి, అలాగే ఎవరెవరు హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే మమత, ప్రత్యేకంగా ఏదైతే ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పొట్టి సత్యనారాయణతో పాటు ఇటు విజయవాడకు చెందినటువంటి ఎంపీ కేశినేని నాని, అలాగే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు సహా అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ఈ భక్తులకు కానీ ఇటు విఐపీలకు కానీ ఇటు బీఆర్కే ఛానల్ చైర్మన్ బొల్లా రామకృష్ణ కూడా అడుగడుగునా కూడా ప్రత్యేకంగా స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి విఐపీల తాకిడి కూడా ఈ రోజు అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడికి ఖచ్చితంగా జిల్లాకు చెందినటువంటి ప్రతి నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా ఇటు ఎంపీతో పాటు అటు ఎమ్మెల్యేలు కూడా వస్తారు కాబట్టి ఖచ్చితంగా అందుకు తగ్గట్లు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భద్రతాపరమైనటువంటి లోపాలు ఎక్కడ కూడా తలెత్తకుండా అటు కమిషనర్ కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే విశాలమైనటువంటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రాంగణం నుంచి అమ్మవారి స్వామివారి కళ్యాణానికి తిలకించేందుకు భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తే సుమారు 10 వరకు కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి స్వామివారి కళ్యాణం యొక్క విశిష్టత జరిగేటువంటి ప్రతి క్రతువును కూడా వారు తిలకించే విధంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి అమ్మవారిని కళ్యాణాన్ని చూసేందుకైతే భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. మమత, అలాగే దాదాపు ఎంతమంది భక్తులు అక్కడ హాజరయ్యే అవకాశం ఉందంటారు అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి? అంటే మమత, ఈ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకైతే మాత్రం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. అయితే ఈ రోజు కళ్యాణం సంబంధించి మనం చూస్తే ఇక్కడ సుమారు 10,000 మంది వరకు కూడా భక్తులు కూర్చొని అమ్మవారి యొక్క కళ్యాణం తిలకించేలాగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కళ్యాణాన్ని ఇక్కడ విఐపీలతో పాటు కూర్చుని తిలకించేటువంటి భక్తులు కాకుండా ప్రత్యేకంగా పరోక్షంగా కూడా వేలాది మంది తిలకించేలాగా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూస్తే 25,000 నుంచి 30,000 మంది వరకు కూడా భక్తులు ఈ రోజు స్వయంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకైతే ఇక్కడ ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్యాలరీలు ఏవైతే విఐపి గ్యాలరీలు, అలాగే 200 రూపాయల గ్యాలరీలు ఇవన్నీ కూడా ఇప్పుడు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఆయా భక్తులు ఎవరైతే టికెట్లు తీసుకుని వస్తారో వారంతా కూడా ముందుగానే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే దీక్షా విరమణ చేసినటువంటి భక్తులంతా కూడా ఇప్పటికే అమ్మవారి కళ్యాణం చూసేందుకు ముందుగానే వచ్చి కూర్చున్నారు. అయితే ఈ రోజు రాత్రి 9:30 గంటలకు పండు వెన్నెలలో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణం మరే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విధంగా జరగదు. అమ్మవారికి ఆరుబయట జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు తమ కోరిన కోరికలు తీర్చుకునేందుకు కూడా ఇక్కడ భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయంకి వచ్చిన తర్వాత ఏదైతే కోరిక కోరుకుంటారో అది తీరిన తర్వాత మరలా వచ్చి మొక్కు తీర్చుకోవడం అనేది ఇక్కడ తిరుపతి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నటువంటి ప్రత్యేకత. కనుకనే ఇప్పుడు ఇక్కడికి వేలాదిగా అయితే భక్తులైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మమత,
అలాగే అక్కడ వచ్చే భక్తులకు సంబంధించి కానీ ఎవరికైనా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే సూచనలు చెప్తున్నారు? అంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ముఖ్యంగా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపించుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి వాహనదారులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా వాహనాలు రూటు మళ్లించడం కానీ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, ఇటు ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా పోలీసులు అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అటు కమిషనర్ క్రాంతిరాణా టాటా ఆదేశాల మేరకు ఇటు పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఈ రోజు కళ్యాణం ముగించుకుని వెళ్లేంత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇక్కడ అందించవలసినటువంటి ప్రసాదాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసింది. అలాగే వచ్చేటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కావాల్సినటువంటి వారికి కావాల్సిన ప్రసాదాలకు సంబంధించిన లడ్డూలు కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అమ్మవారి కళ్యాణ అనంతరం ఇచ్చేటువంటి యొక్క తలంబరాలకు సంబంధించి ఎటువంటి తొక్కిసలాట్లు కానీ ఇటువంటి జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి దాని క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా తలంబరాలు అందిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు మమత. అలాగే ఏడుకొండలు అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఏ టైంకి జరిగే అవకాశం ఉందంటారు? నైట్ అంటే మమత సాధారణంగా రాత్రి 9:30 గంటలకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అయితే ఆ కళ్యాణ మహోత్సవం ప్రతి క్రతువు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట సమయం వరకు అవ్వేటువంటి పరిస్థితి ఉంది. అయితే అందుకు సంబంధించి ఇప్పటికే వేద పండితులు తగు చర్యలన్నీ కూడా చేపట్టారు. ఇప్పుడు ముఖ్యంగా కళ్యాణ మండపం ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేక పూలతోటి అలంకరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి సుగంధ పరిమళ కలిగినటువంటి పుష్పాలతోటి ఇవన్నీ కూడా ఇప్పటికే తీర్చిదిద్దుతున్నారు. అయితే కళ్యాణ 9:30 గంటలకు షెడ్యూల్ ఇచ్చినప్పుడు కూడా కానీ ముహూర్త ప్రకారమే ఇక్కడ ఏదైతే వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వేద పండితులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి క్రతువును కూడా అందరూ చూసేట విధంగా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎల్ఈడి స్క్రీన్లలో అమ్మవారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అందరూ కూడా చూసి తరించేలాగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తుల కోసం కూడా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనం అయ్యేటట్లుగా కూడా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే మాలధారణ తో వచ్చినటువంటి భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారి కోసం ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి కళ్యాణం దగ్గరగా చూడాలనుకునేటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడ టికెట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవాలను చూసేందుకు వచ్చేటువంటి విఐపీల తాకిడిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం అంటే రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారు. ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీరి ఆడపడుచులు కానీ వీరంతా కూడా ఈ సమయంలో క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణాన్ని చూసి వెళ్తారనేది ఇక్కడ ప్రీతి. అయితే మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి పెనుగంచిప్రోలంతా కూడా భక్తజన సంద్రంగా మారిందని మాత్రం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.